నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఘాటుగా అయితే కంప్లీట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఎట్లా ఉన్నాయి ఏంది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో దీంట్లో అన్నీ కూడా తప్పుడు సర్వే అంటూ కూడా మేమిప్పుడు ఆహ్, తీసుకొచ్చినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది మేము 100కి 100% కరెక్ట్‌గా చేశాము. చాలా నిష్ఠతో చేశాము. దాదాపు 1,03,000 మంది ప్రభుత్వ సిబ్బందితో గూడా సర్వే చేయించాము. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకున్నాము. అదేవిధంగా పలు వర్గాల జనాభా తగ్గినట్టు గూడా అపోహలు కలిగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటూ గూడా మాట్లాడడం జరిగింది. ఇక సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరు గూడా పాల్గొన్నప్పుడు వీళ్ళకసలు అసలు సభలో పాల్గొనే హక్కు కూడా లేదు అంటూ గూడా అసలు ఏమాత్రం గూడా సభకి రానటువంటి వాళ్ళు సభలో మాట్లాడే హక్కు కూడా లేదు అసలు అంటూ గూడా ఇక రేవంత్ రెడ్డి గారు గూడా విమర్శించడం అయితే జరిగింది. ఇక అదే విధంగా ఇక మనము ఇదంతా ఇలా పక్కన పెడితే అసలు ఒక్కసారి మనం ఒక 2 మాటలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక చూస్తారు కదా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% కూడా పార్టీ తరపు నుంచి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ చెప్పినటువంటి ఆయన అసలు ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరగాలంటూ కూడా చెప్తున్నారు అంటూ కూడా కేటీఆర్ విమర్శించడం జరిగింది. ఇది ఎట్లా అవుతుంది, ఎట్లా సాధ్యము? అయితే వీళ్ళ తరపు నుంచి కూడా 3% చూసుకుంటే ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళు ఏదైతే ఉన్నారో 3% కూడా సరిపోరు, ఉండాలి. కానీ వీళ్ళ దాంట్లో తక్కువ ఉండడం వల్ల అసలు ఎమ్మెల్యేల నుంచి చూసుకుంటే అసలు ఇదంతా తీసుకురావడం అనేది అసలు అసంభవం. కానీ మీరు ఇస్తాన్న మాట తప్పి అసలు 42% బీసీల రిజర్వేషన్ గురించి అసలు మాట్లాడకుండా మీరు ఏదైతే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇక కులగణన సర్వేని అసెంబ్లీలో ఏదైతే సమావేశంలో ఆమోదించడానికే ఇదంతా కూడా చేశారు. ఇదంతా కూడా తప్పుడు లెక్కల్ని అసెంబ్లీలో ఆమోదించడం కోసం ఇదంతా చేపడుతున్నారు. మీరు అప్పుడు చెప్పినటువంటి మాట ఏమైందంటూ కూడా కేటీఆర్ కూడా సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక జనాభా ఎక్కడ పెరుగుతుంది కానీ తెలంగాణలో ఇప్పుడు జనాభా లెక్కల్లో చూసుకుంటే ఎక్కడైనా జనాభా లెక్కలు సంవత్సరానికోసారి చేసినా కూడా జనాభా లెక్కలు అనేది పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ 20 లక్షల జనాభా ఎలా తగ్గిందంటూ కూడా కేటీఆర్ గారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో 10 ఏళ్ల తర్వాత చేసిన కులగణన సర్వేలో 21 లక్షల జనాభా ఎలా తగ్గింది? దీనికి మీరు సమాధానం ఇవ్వండి. అసలు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా మీరు ఎక్కడ కూడా కరెక్ట్‌గా చూపించట్లేదు. దాదాపు 46% కూడా బీసీ లెక్కలు మీరు తప్పుడు లెక్కలే చూపిస్తున్నారు. తప్పుడు లెక్కలు చేశారు. మేము చేసినప్పుడు ఏ విధంగా ఉండి, ఇప్పుడు మీరు చేసినప్పుడు కులగణన సర్వే ఏ విధంగా ఉందంటూ కూడా ఇక కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆయన ఇంకోటి కూడా సూటిగా చెప్పారు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీఏ తీన్మార్ మల్లన్న అసలు ఈ రిపోర్ట్‌ని తగలబెట్టమని కూడా అన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారంటూ మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు కదా అంటూ కూడా ఇక విమర్శించడం అయితే జరిగింది. ఇక అదే విధంగా ఇటు బీజేపీ నుంచి మాట్లాడుకుంటే ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడిన దానికి బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఒకరికొకరు ధీటుగా సమాధానాలు ఇచ్చుకోవడం జరిగింది. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలని కొత్త పదం పెట్టారు. అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అసలు ఇలాంటి పదాలు ఎలా వాడతారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వాడారని హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లోనే కులగణన కూడా కొట్టేస్తారు అంటూ కూడా ఒక పక్క బీజేపీ నుంచి కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి మాట్లాడుతూ గతంలో ఊరు పేరు తెలియని వారితో సర్వే చేయించారు. ఈ సర్వేను లిమ్కా బుక్కి పంపించారు. మీరు ప్రజల కోసం చేశారా, ప్రభుత్వం కోసం చేశారా? మీకు మీ లాభం కోసం చేశారు. మీ ప్రభుత్వం మీ లాభాల కోసం చేసుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి ప్రభుత్వం కాదంటూ కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో మాత్రం చర్చకు పెట్టలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక
సర్వే నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. కేవలం ఎన్నికల కోసమే ఈ వివరాలను వాడుకున్నారంటున్నారు ఇక రేవంత్ రెడ్డి. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నది కూడా మనం ఒకసారి చూద్దాం. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన రిపోర్టు అసెంబ్లీలో పెట్టలేదని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తుందేంటి అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక మీరెందుకు బీసీ కులగణన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టలేదు అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. ఇక మీరు కులగణన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టండి, మేము అది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మళ్ళీ అందరం కలిసికట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరుపుకుందామంటూ కూడా ఆయన ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏ రాష్ట్రం కులగణన చేపట్టిందో చెప్పండి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కులగణనపై విపక్షాలు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా సర్వే ప్రక్రియపై మరోసారి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అప్పుడే 1,03,000 మంది ప్రభుత్వ సిబ్బందితో కూడా సర్వే చేయించాము. అదేవిధంగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాము ఈ సర్వేలో. ఇక పలు వర్గాలు జనాభా తగ్గినట్టు అపోహలు కల్పిస్తున్నాయి. శాస్త్రీయంగా సర్వే చేసి జనాభా లెక్కలు వెల్లడించాము. ఆ లెక్కలు తప్పు అని ఆరోపించడం సరికాదు. బీఆర్ఎస్ బీజేపీ రకమైన సర్వే ఎందుకు చేయలేదు? మీరు చేయని పని మేము చేశాము, కానీ మీరు ఎందుకని మమ్మల్ని ఇంత విమర్శిస్తున్నారు? మేము ప్రజల పట్ల మేము ఇంత అంటే వాళ్ళ గురించి ఆలోచించి కులగణన సర్వే నిర్వహించడం అనేది అందరికీ ఒక ప్లస్ పాయింట్. బట్ మీరు దీన్ని తప్పుదోవ పట్టించి అసలు ఇది తప్పుడు లెక్కలు అంటూ చిత్రీకరించడం అనేది మీరు అసలు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక అదేవిధంగా ఆయన 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నది కూడా ఇప్పుడు మళ్ళీ మాట మార్చేశారు, ప్లేట్ ఫిరాయించేశారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన రాజ్యాంగ సవరణ జరగాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో, అసలు ఎంతవరకు సాధ్యమవుతుందని ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇది అసెంబ్లీ సమావేశాలు ఈరోజు అయితే చాలా ఘాటుఘాటుగా కొనసాగాయి. అసలు ఒకరి మీద ఒకరు విమర్శించడానికే సరిపోయిందా, లేదంటే నిజంగా వీళ్ళ నుంచి ఒకటి బయటికి రావడం జరిగిందా? దీనివల్ల అసలు ఎవరు ఏం తెలుసుకున్నారు? చూసే ప్రజలు మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు మీకు ఎలా అనిపించాయి? ప్రతి ఒక్కరు మాటల్ని కూడా మీరు వినే ఉంటారు ఖచ్చితంగా. ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, అదేవిధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరు మాట్లాడడం అయితే జరిగింది. ఎవరు మాట్లాడింది కరెక్ట్ అనిపించింది? అదేవిధంగా ఏ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి సర్వే కరెక్ట్ అనిపించిందా మీకు? లేదంటే ఇప్పుడు కులగణన సర్వే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే మీకు కరెక్ట్ అనిపించిందా? అసలు మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.